సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము మొదటి సర్గ. శ్రీరాముడు హనుమంతుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు, చాలా సంతోషించాడు. హనుమా, ఇతరులకు దుర్లభమైన కార్యమును నువ్వు నెరవేర్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. 100 యోజనముల దూరము ఉన్న సముద్రమును వాయుదేవుడు, గరుడు, నీవు తప్ప తక్కిన వారు దాటలేరు. అంతేకాదు, దేవతలకు, దానవులకు, గంధర్వులకు, నాగులకు కూడా ప్రవేశించుటకు వీలుకాని లంకానగరములోకి ప్రవేశించి క్షేమంగా తిరిగి వచ్చావు. అది నీకే సాధ్యమయింది. దీనిని బట్టి చూస్తే లంకా నగరములోకి హనుమంతుడు, అతనికి సమానమైన బలపరాక్రమములు కలవాడు తప్ప ఇతరులు ప్రవేశించలేరు అని తేలింది. కేవలము హనుమంతుడే తన బలమును పరాక్రమమును ఉపయోగించి సుగ్రీవుని ఆజ్ఞను నెరవేర్చాడు. అది ఎంత కష్టమైన కార్యము అయినా దానిని ఆసక్తితో, చాకచక్యముతో నెరవేర్చినవాడే భృత్యులలో ఉత్తముడు అని చెప్పబడతాడు. బుద్ధిమంతుడు, సమర్థుడు అయి ఉండి కూడా చెప్పిన పనిని ఎంతవరకు చెప్పాడో అంతవరకే చేసేవాడిని మధ్యముడు అని చెప్పబడతాడు. బుద్ధిమంతుడు, సమర్థుడు అయి ఉండి కూడా రాజు చెప్పిన కార్యమును శ్రద్ధతో చేయడో అతడు అధముడుని చెప్పబడతాడు. హనుమంతుడు ఉత్తముడైన భృత్యుడు. సుగ్రీవుడు చెప్పిన దానికంటే ఎక్కువే చేసుకొచ్చాడు హనుమంతుడు, పైగా అత్యంత చాకచక్యంతో సమర్థతతో చేసుకొచ్చాడు. సుగ్రీవునకు, నాకు సంతోషాన్ని కలిగించాడు. ఈ హనుమంతుడు లంకకు పోయి సీతను చూచివచ్చి నన్ను, లక్ష్మణుని, రఘువంశమును రక్షించాడు. నాకు ఇంతటి ప్రియమును చేకూర్చిన హనుమంతునికి నేను ఏమీ ప్రత్యుపకారము చేయలేకున్నాను. నాకు చాలా బాధగా ఉంది. హనుమా, ఇతురా, ఈ ఆనంద సమయంలో నేను నీకు నా ఆలింగనము తప్ప వేరే ఏమీ ఇవ్వలేకున్నాను అని పలికి రాముడు హనుమంతుని తన 2 చేతులు చాచి గాఢంగా కౌగలించుకున్నాడు. తరువాత రాముడు సుగ్రీవుని, దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరములను, వానర సైన్యాధిపతులను చూచి ఇలా అన్నాడు: మీరందరూ సీతాన్వేషణమును విజయవంతంగా పూర్తి చేశారు. సీతను గురించిన సమాచారమును తీసుకుని వచ్చారు. కాని 100 యోజనముల పొడవు ఉన్న సముద్రమును తలుచుకుంటేనే భయంగా ఉంది. సీతను గురించి తెలిసినది కాని మన వానర సైన్యము ఆ సముద్రమును ఎలా దాటగలదో తెలియకుండా ఉంది అని చింతాక్రాంతుడయ్యాడు రాముడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము మొదటి సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. యుద్ధకాండము రెండవ సర్గ. రాముడు పలికిన పలుకులు విన్న సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు: రామ, నీవు మహావీరుడవు. ఈ చిన్న విషయానికి సామాన్యుని వలె ఇంతగా చింతించవలెనా? ఓ రామ, ఇప్పుడు మనకు సీత ఎక్కడ ఉందో తెలిసింది. ఆమెను ఎవరు అపహరించుకుని వెళ్లారో, శత్రువు ఎక్కడ ఉంటాడో తెలిసింది. ఇంక యుద్ధమే మిగిలింది. దీనికి దుఃఖించడం ఎందుకు? రామా, నీవు బుద్ధిమంతుడవు, సకల శాస్త్ర పారంగతుడవు, మంచి ఆలోచనా శక్తి కలవాడవు. ఎంతటి క్లిష్ట సమయంలో కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడవు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం వదిలిపెట్టు. మనం అందరం అపారమైన వానరసేనతో సముద్రమును దాటి లంకకు వెడుతున్నాము. నీ శత్రువును సంహరిస్తున్నాము. సీతను అయోధ్యకు తీసుకుని వస్తున్నాము. ఓ రామా, నిరుత్సాహంతో, బుద్ధిమందగించి చేయబోయే కార్యమును గురించి దిగులు పడేవాడికి అతడు తలపెట్టిన కార్యములు నెరవేరవు. పైగా అన్ని కష్టాలే కలుగుతాయి. ఓ రామా, ఒక్కసారి ఈ వానర నాయకులను చూడు. వీరు అత్యంత శూరులు, ఏ పని చెయ్యడానికైనా సమర్థులు. నీవు ఆజ్ఞాపిస్తే అగ్నిలో కూడా దూకడానికి వెనుకాడరు. వారి మొహాలలో తొణికిసలాడుతున్న సంతోషాన్ని గమనించు. కాబట్టి లంకను ఎలా చేరుకోవాలా అనే సందేహమును వదిలిపెట్టి రావణుని ఎలా జయించాలో, సీతను ఎలా తీసుకురావాలో ఆలోచించు.
100 యోజనముల పొడవు ఉన్న సముద్రము మీద సేతువును ఎలా నిర్మించాలో ఆలోచించు. సముద్రము మీద సేతువును నిర్మించకుండా మనము సాగరమును దాటలేము. మనము సేతువును నిర్మించి సముద్రము దాటి లంకను చేరితే చాలు. మన రాకను విని రావణుడు సగం చస్తాడు. ఇదంతా జరగాలంటే ముందు నీ మనస్సులో మెదులుతున్న వైక్లభ్యాన్ని విడిచిపెట్టాలి. ధైర్యంగా ఆలోచించాలి. మనస్సు బలహీనమైతే మనిషిలో ఉన్న శౌర్యము నశించిపోతుంది. నీ సహజ శౌర్యాన్ని, బలాన్ని ప్రదర్శించు. కార్యసాధనకు ఉపక్రమించు. అంతేగాని సముద్రము ఎలా దాటాలా అనే దాని గురించి ఆలోచిస్తూ దిగులు పడవద్దు. శోకము సకల కార్యములను నాశనం చేస్తుంది. నీకు సాయంగా నేను ఉన్నాను. ఈ వానర వీరులు ఉన్నారు. మనమంతా కలిసి శత్రువును జయిస్తాము. సందేహము లేదు. రామ, నీవు ధనస్సు చేత ధరించి రణరంగములో నిలిస్తే నీకు ఎదురు నిలిచేవాడు ఈ ముల్లోకములలో లేడు. అటువంటప్పుడు నీవు ఇలా శోకించడంలో అర్థం లేదు. నీ శోకాన్ని వదిలిపెట్టు. మనమందరము సముద్రమును దాటి లంకను చేరి సీతను చూస్తాము. ఇది నిజం. కాబట్టి మనం అందరం ఇప్పుడు సముద్రమును ఎలా దాటాలా అని ఆలోచించాలి. ఒకసారి సముద్రము దాటితే జయం మనదే అవుతుంది అనడంలో సందేహము లేదు. ఎందుకంటే ఈ వానరులు అందరూ పరాక్రమవంతులు, రాక్షసులను నాశనం చేయగల సమర్థులు. మనం అందరం ఏదో విధంగా సముద్రమును దాటగలమని అనుకుంటున్నాను. నాకు మంచి శకునములు కనపడుతున్నాయి. మనకు విజయం తథ్యం అని ధైర్యవచనాలు పలికాడు సుగ్రీవుడు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 2వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 3వ సర్గ. సుగ్రీవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సముద్రము మీద వారధి కట్టి సముద్రమును దాటాలి అన్న ఆలోచన రామునికి బాగా నచ్చింది. వెంటనే హనుమంతుని చూచి ఇలా అన్నాడు. హనుమ, సముద్రమును దాటడానికి 3 మార్గాలు ఉన్నాయి. 1 తపశ్శక్తి, 2 సముద్రమును ఎండించి అప్పుడు దాటడం, 3వది సముద్రము మీద వారధి కట్టడం. ఈ 3 చేయడానికి నేను సమర్థుడను. నీవు లంకను బాగా పరిశీలించావు కదా. లంకలో ఎన్ని దుర్గములు ఉన్నాయి? అవి ఎలా నిర్మింపబడ్డాయి? రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లంకలో ఎంతమంది సైనికులు ఉన్నారు? నగరంలో ప్రవేశించడానికి ద్వారములు ఎన్ని ఉన్నాయి? నగరం పరిమాణం ఎంత? నాకు సవిస్తరంగా చెప్పు అని అడిగాడు. రాముడికి నమస్కరించి హనుమంతుడు ఇలా చెప్పసాగాడు. ఓ రామ, నాకు తెలిసినంతవరకు లంకా నగరము గురించి, దుర్గ నిర్మాణము గురించి చెబుతాను. లంకలో లెక్కకు మించి ఏనుగులు, రథములు ఉన్నాయి. లంక చాలా విశాలమైన నగరము. అది ఒక పర్వతము మీద నిర్మింపబడి ఉంది. లంకా నగరమునకు 4 పక్కలా 4 ప్రధాన ద్వారములు ఉన్నాయి. ఆ ద్వారములకు దృఢంగా, గట్టిగా నిర్మించబడ్డ దుర్భేద్యమైన తలుపులు పెద్ద పెద్ద గడియలతో బంధింపబడి ఉన్నాయి. కోటలో నుండి పెద్ద పెద్ద బండరాళ్లు, బాణములు శత్రువుల మీద ప్రయోగించడానికి రకరకాలైన యంత్రములు కోట గోడల మీద అమర్చబడి ఉన్నాయి. వాటి సాయంతో బయట నుండి వచ్చే శత్రు సైన్యములను అరికట్టవచ్చును. అవే కాకుండా వందల కొద్దీ శతఘ్నులు ఇనుముతో తయారు చేయబడినవి ద్వారముల వద్ద అమర్చబడి ఉన్నాయి. వాటిని ఏ క్షణంలో అయినా ఉపయోగించడానికి వందల కొద్దీ రాక్షసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. లంకా నగరమునకు అమర్చబడిన ద్వారములు అన్నీ బంగారుతో చేయబడి ఉన్నాయి. లంకా నగరము చుట్టూ ఉన్న పరిఖలలో అంటే కందకములలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఆ కందకములలో భయంకరమైన మొసళ్లు ఉన్నాయి. ఆ పరిఖల మీద 4 ద్వారముల వద్ద 4 వంతెనలు అమర్చబడి ఉన్నాయి. ఆ వంతెనల వద్ద కూడా పెద్ద పెద్ద యంత్రములు అమర్చబడి ఉన్నాయి. శత్రు సైన్యములు దాడి చేసినప్పుడు రాక్షసులు ఆ యంత్రముల ద్వారా బాణములు, బండరాళ్లు విసిరి ఆ వంతెనలను కాపాడుతూ ఉంటారు. రావణుడు కూడా ఎల్లప్పుడూ యుద్ధమునకు సిద్ధముగా ఉన్నాడు. చాలా అప్రమత్తంగా ఉన్నాడు. రావణుని సైన్యము కూడా ఏ క్షణంలో ఆపద వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంది. ఆ లంకానగరము ఎత్తైన పర్వత శిఖరము మీద ఉండటం వలన, చుట్టూ పర్వతములు, దట్టమైన అరణ్యములు ఉండటం వలన లంకా నగరము చేరుకోవడానికి తగిన ఆధారములు లేవు. మనము లంకకు చేరుకోవడానికి నౌకా మార్గము లేదు.
లంక నుండి వార్తలు కూడా బయటకు వెళ్లలేవు. ఆ లంకా నగరము చుట్టూ ఎత్తైన గోడ, కందకములు, పెద్ద పెద్ద ద్వారములు, వాటిని రక్షించు శతఘ్నులు, యంత్రములు ఉండటం వలన లంకలో వానర సేన ప్రవేశించడం చాలా కష్టం. లంక తూర్పు ద్వారమును 10,000 మంది రాక్షసులు శూలములు, ఖడ్గములు ధరించి రక్షిస్తున్నారు. లంక దక్షిణ ద్వారము వద్ద 1,00,000 మంది సైనికులు కాపలాగా ఉన్నారు. పశ్చిమ ద్వారము వద్ద 10 లక్షల మంది సేనలు ఉన్నాయి. అందరూ కత్తులు, డాలులు ధరించి ఉన్నారు. వారు అస్త్ర విద్యలో కూడా నిపుణులు. ఉత్తర ద్వారము వద్ద 1,00,000 మంది సైనికులు కాపలాగా ఉన్నారు. వారందరూ రథములు, అశ్వములు వాహనములుగా ఉపయోగిస్తున్నారు. లంకా నగరము మధ్యలో ఉన్న సైనిక శిబిరములలో దాదాపు 1,00,000కి మించిన రాక్షస వీరులు ఉన్నారు. రామ, నేను లంకా దహనము చేసేటప్పుడు 4 పక్కల ఉన్న వంతెనలను కూల్చివేశాను, ప్రాకారములు కూల్చాను. నా మీదికి యుద్ధమునకు వచ్చిన రాక్షస వీరులను చంపాను, రాక్షస సేనలను నాశనం చేశాను. రామ, ఇది లంకా నగర స్వరూపము. మనము సముద్రము దాటి లంకా నగరము చేరుకుంటాము, ఇది నిశ్చయము. ఇంకా మన సేనల సంగతి. మనవారిలో అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, అనలుడు, నీలుడు వీరు చాలు లంకను సర్వనాశనము చేసి రావణుని చంపి సీతను తీసుకురావడానికి. కాబట్టి లంక మీద దండయాత్ర చేయడానికి మంచి ముహూర్తము నిశ్చయించండి అని పలికాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 3వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. యుద్ధకాండము 4వ సర్గ. హనుమంతుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. రామునిలోని శౌర్యము, ప్రతాపము ఉప్పొంగింది. మనమందరము లంకకు చేరుకొని దానిని నాశనం చేద్దాము సుగ్రీవా. వెంటనే ప్రయాణమునకు ముహూర్తము నిశ్చయించు. వానర సేనలను సర్వసన్నద్ధము కావించు. నా సీతను అపహరించిన ఆ రావణుడు నన్ను తప్పించుకొని ఎక్కడకు పోగలడు. సుగ్రీవా, నేడు ఉత్తర ఫల్గుని నక్షత్రము, రేపు చంద్రుడు హస్త నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అంతేకాకుండా శుభశకునములు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయాణమునకు ఇదే మంచి ముహూర్తము. మనకు విజయము తథ్యము. సుగ్రీవా, సైన్యములను బయలుదేరమని ఆజ్ఞాపించు అని అన్నాడు రాముడు. సుగ్రీవుడు, లక్ష్మణుడు రాముని ఆదేశములను శిరసావహించారు. తరువాత రాముడు వానర సేనాపతులకు ఈ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చాడు. నీలుడు 1,00,000 మంది సైనికులను తీసుకుని మార్గమును సరిచూచుకుంటూ ముందు వెళతాడు. మన సైనికులు వెనుక వస్తారు. నీలుడు మార్గమధ్యంలో ఫలములు, దుంపలు, చల్లని నీడనిచ్చే అడవులు, నీరు, తేనె ఉన్న మార్గములను ఎంచుకొని ఆ దారిలో ప్రయాణిస్తూ మనకు మార్గము చూపుతాడు. ఓ నీలుడా, మనము సైన్యముతో వస్తున్నామని తెలిసి రాక్షసులు దారిలో కాపు కాచి మనకు ఆహారము దొరకకుండా చేసే అవకాశము ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మన సైనికులకు సమృద్ధిగా ఆహారము సమకూర్చే బాధ్యత నీది. నీ సైనికులు మార్గ మధ్యంలో ఉన్న పల్లెపు ప్రాంతములు, కొండలు గుట్టలు అన్నీ గాలిస్తూ రాక్షసులు ఎక్కడన్నా దాక్కుని ఉంటారేమో అని చూడవలెను. తరువాత కిష్కింధ నగర రక్షణ కొరకు కొంతమంది సైన్యమును ఇక్కడే ఉంచండి. మిగిలిన సైన్యము గుంపులు గుంపులుగా ఏర్పడి వారి వారి నాయకుల ఆజ్ఞానుసారము ముందుకు నడవాలి. మహాబలవంతులైన గజుడు, గవయుడు, గవాక్షుడు సైన్యము ముందు నడుస్తారు. వృషభుడు వానర సైన్యమునకు కుడి పక్కన రక్షణగా నడుస్తాడు. మహావీరుడైన గంధమాధనుడు సైన్యము ఎడమ పక్కన రక్షకుడిగా నడుస్తాడు. నేను హనుమంతుడి మీద ఎక్కి సైన్యము మధ్యలో నడుస్తాను. లక్ష్మణుడు అంగదుని మీద ఎక్కి నడుస్తాడు. జాంబవంతుడు, సుషేనుడు, వేగవంతుడు సేనలకు మధ్యలో నడుస్తారు అని సైన్యములకు ఆదేశాలు ఇచ్చాడు రాముడు. వెంటనే సుగ్రీవుడు వానర సేనలకు రాముడు చెప్పినట్టు చేయమని ఆజ్ఞాపించాడు. సుగ్రీవుని ఆజ్ఞ వినగానే వానరులంతా ఒక్కుమ్మడిగా పైకి లేచాయి. అంతా దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యారు. రాముడు, హనుమంతుడు ముందు నడుస్తుంటే వానర సేనలు వారిని అనుసరించి వెళ్లాయి. వానరులంతా గాలిలో ఎగురుతూ వెళుతున్నారు. దారిలో కనపడ్డ ఫలములను తింటూ తేనెను తాగుతూ ఆకలి తీర్చుకుంటూ ప్రయాణము చేస్తున్నారు. ఆ వానర సేనలు దారిలో ఆటలాడుకుంటూ ఒకరిని ఒకరు తోసుకుంటూ నెట్టుకుంటూ రాక్షసులను ఎలా చంపాలో ముందుగా చూసుకుంటున్నారు.
రాముడి ఆదేశము ప్రకారము నీలుడు, వృషభుడు, కుముదుడు ముందు నడుస్తూ సైన్యము ప్రయాణించే మార్గమును సరిచూస్తున్నారు. వానరరాజు సుగ్రీవుడు, రామలక్ష్మణులు సేనలకు మధ్యలో నడుస్తున్నారు. దాదాపు 10 కోట్ల మంది వానర సైన్యమునకు శతబలి అనే వానరుడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. 100 కోట్ల వానరములకు కేసరి, పనసుడు, గజుడు ఆధిపత్యము వహిస్తున్నారు. సుషేణుడు, జాంబవంతుడు సైన్యమునకు వెనుక భాగమును రక్షిస్తున్నారు. వానర వీరుడు నీలుడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. వలిముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు సైన్యము 4 పక్కలా తిరుగుతూ తొందరగా నడవండని ఉత్సాహపరుస్తున్నారు. కోట్ల కొలది వానరసేన పర్వతములు, కొండలు, గుట్టలు, అరణ్యములు దాటుకుంటూ ప్రయాణము చేస్తున్నారు. కొంతమంది వానరులు గాలిలో ఎగురుతుంటే మరికొంతమంది దుముకుతూ, మరికొంతమంది నడుస్తూ ప్రయాణిస్తున్నారు. వారి మధ్యలో ఉన్న రాముడు, లక్ష్మణుడు సూర్యచంద్రుల మాదిరి వెలిగిపోతున్నారు. రాముడు ఎక్కడ శోకసముద్రంలో మునిగిపోతాడో అని లక్ష్మణుడు రాముని చక్కని మాటలతో ఉత్తేజపరుస్తున్నాడు. రామ, మనమందరము శీఘ్రమే లంకకు చేరి రావణుని చంపి సీతను తీసుకుని వస్తాము. అందరము అయోధ్యకు వెళదాము. మనకు అన్ని శుభ శకునములు కనపడుతున్నాయి. వాయువు మనకు అనుకూలంగా వీస్తున్నాడు. ఈ సమయములో శుక్రుడు నీకు అనుకూలంగా ఉన్నాడు. శుక్రమహర్దశ విశాఖ నక్షత్రము వేరే దుష్టగ్రహములతో కలవకుండా నిర్మలంగా ఉంది. విశాఖ నక్షత్రము మన ఇక్ష్వాకు వంశీయుల నక్షత్రము. రాక్షస నక్షత్రమైన మూలా నక్షత్రమునకు అధిదేవత నివృత్తి. ఆ మూలా నక్షత్రమును తోకచుక్క ఆవహించింది. అది రాక్షసులకు అనర్థహేతువు, రాక్షసులకు మృత్యువు ఆసన్నమైంది అనడానికి ఇదే సంకేతము. కాబట్టి రామ, ఈ శుభశకునములను చూచి నీవు సంతోషించాలి అని పలికాడు లక్ష్మణుడు. ఆ వానరసేనలు ప్రయాణిస్తుంటే వానరులతో భూమి అంతా కప్పబడిపోయిందా అన్నట్టు కనపడుతూ ఉంది. ఆ వానర సేనలు ఎక్కడా నిలువకుండా నిరంతరాయంగా ప్రయాణం సాగిస్తున్నాయి. వానర సేనలు సహ్య, మలయ పర్వతములను అధిగమించి ముందుకు సాగుతున్నారు. ఆ పర్వతముల మీద ఉన్న చెట్ల నుండి ఫలములను కోసి తింటూ, తేనెను తాగుతూ, చెట్లను కింద పడవేస్తూ, ఆడుతూ పాడుతూ గెంతుతూ ప్రయాణిస్తున్నారు. వారందరూ సహ్యపర్వతమును, మలయ పర్వతమును దాటి సముద్ర తీరము చేరుకున్నారు. రాముడు మహేంద్ర పర్వత శిఖరము మీద నిలబడి సముద్రమును చూచాడు. ఇలా అన్నాడు, సుగ్రీవా, మనము మొదట్లో అనుకున్న చింత మరలా మొదలయింది. ఇంత విశాలమైన సముద్రమును, అలలతో భయంకరంగా ఉన్న సముద్రమును ఎలా దాటడమా అని ఆలోచిస్తున్నాను. ఈ సముద్రమునకు ఆవలగట్టు కనిపించడం లేదు. దీనిని ఏదో ఒక ఉపాయమే చేత దాటాలి కాని మరొక విధంగా దాటలేము. కాబట్టి సుగ్రీవా, మన సైన్యమును ఇక్కడే ఉండమని చెప్పు. మనము ఈ సముద్రమును ఎలా దాటాలో ఆలోచిద్దాము అని అన్నాడు రాముడు. రాముని ఆదేశము మేరకు సుగ్రీవుడు వానర సేనను అక్కడ ఆగమని ఆజ్ఞాపించాడు. అందరూ అక్కడ ఉన్న చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరి అధీనములో ఉన్న సేనలను వారు ఆజ్ఞాపిస్తున్నారు. వానర సేన అరిచే అరుపులు, పెట్టే కేకలు, చేసే ధ్వనులు సాగర ఘోషను మించిపోయాయి. అప్పటికి సాయంకాలము అయింది. చంద్రుడు ఉదయిస్తున్నాడు. చంద్రోదయ కాలంలో సాగరము ఉధృతంగా ఉప్పొంగుతూ ఉంది. పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతూ తీరాన్ని తాకుతూ ఉన్నాయి. చూచేవారికి ఆకాశము సముద్రము కలిసిపోయాయా అన్నట్టు కనపడుతూ ఉంది. రెండు నీలి రంగులో ఉండటం వలన ఆకాశానికి సముద్రానికి భేదం తెలియకుండా ఉంది. సముద్రము ఒడ్డున కూర్చుని ఉన్న వానర ప్రముఖులు అనంతమైన ఆ సముద్రాన్ని చూస్తూ ఉన్నారు. ఆ మహాసముద్రమును ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 4వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 5వ సర్గ. నీలుడు తన సేనలను సముద్రము ఉత్తర దిక్కుగా నిలిపాడు. మైందుడు, ద్వివిధుడు వానర సేనలు విడిది చేసిన ప్రాంతం అంతా సంచరిస్తూ వారి రక్షణ గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సముద్రమును చూస్తున్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు, లక్ష్మణ, రోజులు గడిచే కొద్దీ మనిషిలో ఉన్న శోకము తగ్గిపోతుంది అంటారు. కాని సీత గురించి నేను పడుతున్న శోకము తగ్గకపోగా రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. లక్ష్మణ, ఈ గాలి ముందు నా సీత మీద ప్రసరించి
తరువాత నా మీద ప్రసరిస్తే నేను నా సీతను సృశించిన సుఖమును పొందుతాను. నా సీత ఇప్పుడు చంద్రుడిని చూస్తూ ఉంటుంది, నేను కూడా అదే చంద్రుడిని చూస్తున్నాను. అప్పుడు మా ఇరువురి చూపులు కలిసినట్టే కదా. నేను సీత ఇదే భూమి మీద ఉన్నాము అంటే నేను నా సీత దగ్గరగా ఉన్నట్టే కదా. నా సీతను రావణుడు తీసుకొని పోతుంటే నా సీత అరిచిన అరుపులు నాకు హృదయ విదారకంగా వినపడుతున్నాయి. నేను ఏమీ చేయలేని అసమర్థుడిలా మిగిలిపోయాను. సీత లేని తాపము నేను భరించలేను. ఈ సముద్రము జలములలో మునిగి నా తాపమును చల్లార్చుకుంటాను. నేను ఎన్నడూ ఈ సముద్రమును దాటి రావణుని చంపి నా సీతను తిరిగి పొందుతానో కదా. ఆ రాక్షసుల మధ్య అనేక బాధలు పడుతూ ఉన్న నా సీత నాథుడు కలిగి ఉండి కూడా అనాథగా విలపిస్తూ ఉంది కదా. పుట్టినప్పటి నుండి జనక మహారాజు సంరక్షణలో ఎన్నో భోగాలు అనుభవించి తరువాత దశరథ మహారాజు ఇంటికి కోడలిగా వచ్చిన నా సీత క్రూరులైన రాక్షస స్త్రీల మధ్య ఎలా ఉందో కదా. నా మీద దిగులుతో సరిగా ఆహారం కూడా తీసుకొని సీత ఎంతగా చిక్కిపోయిందో కదా. నేను ఆ రావణుని ఎప్పుడు చంపి నా సీతను పొందుతానో కదా అని తీవ్రంగా రాముడు విలపిస్తున్నాడు. ఆ ప్రకారంగా విలపిస్తున్న రాముని లక్ష్మణుడు ఓదార్చాడు. తరువాత వారు సాయం సంధ్యలో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 5వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 6వ సర్గ. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ లంకాపురిలో రావణుడు చింతాక్రాంతుడై ఉన్నాడు. ఒక కోతి వచ్చి లంకను దహనం చేసింది, తన కుమారుని చంపింది, వేలకొద్దీ రాక్షస వీరులను హతమార్చింది. రావణుని మనసంతా కలత చెందింది. తన మంత్రులతో సమావేశము ఏర్పాటు చేశాడు. ఒక వానరము శత్రుదుర్భేద్యమైన లంకా నగరంలో ప్రవేశించి అశోక వనములో ఉన్న సీతను చూడగలిగాడు. అంతేకాకుండా అశోక వనములో ఉన్న చైత్యప్రాసాదమును నాశనం చేశాడు. ఎందరో రాక్షసులను చంపాడు, లంకను కాల్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? మీకు తోచిన విధంగా నాకు సలహాలు ఇవ్వండి. ఈ సమయములో నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇదంతా రాముని వలన జరిగింది. రాముని విషయంలో మనం ఏం చెయ్యాలి? లోకంలో 3 రకాలైన మనుషులు ఉంటారు. వారు ఉత్తములు, మధ్యములు, అధములు. రాజు హితము కోరేవారు, మంత్రాంగములో సమర్థులు, హితులతోనూ బంధువులతోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్లు, దైవానుకూలము కొరకు ప్రయత్నము చేసేవారు ఉత్తములు అని పిలువబడతారు. ఇతరుల ప్రమేయం లేకుండా, ఇతరులతో ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకునేవాడు, ఇతరుల సాయం లేకుండా ఒంటరిగానే పనులు చేసేవాడు మధ్యముడు అని పిలువబడతాడు. పురుష ప్రయత్నం లేకుండా కేవలం దైవము మీదనే ఆధారపడేవాడు అధముడు అని పిలువబడతాడు. అలాగే మంత్రాంగములో కూడా ఉత్తమము, మధ్యమము, అధమము అని ఉన్నాయి. శాస్త్రములలో చెప్పిన మాదిరి మంత్రులతో కలిసి చేసే ఆలోచన ఉత్తమమైన ఆలోచన. మంత్రులతో చర్చించినప్పుడు భేదాభిప్రాయాలు వచ్చినా తుదకు చేసే ఏకాభిప్రాయము, సమిష్టి నిర్ణయం మధ్యమము అని చెప్పబడుతుంది. అలా కాకుండా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ ఒకరితో ఒకరు విభేదిస్తూ ఎంతకు ఏకాభిప్రాయానికి రాని మంత్రాంగము అధమము అని చెప్పబడుతుంది. కాబట్టి మీరందరూ ఆలోచించి ఒక అభిప్రాయమునకు రండి. దానిని రాజుగా నేను అమలుపరుస్తాను. అదీ కాకుండా నాకు అందిన సమాచారము ప్రకారము రాముడు అసంఖ్యాకమైన వానర సేనలతో లంకా నగరము మీదికి దండెత్తి వస్తున్నాడు అని నాకు తెలిసింది. వారంతా సాగరమును దాటి లంకను చేరుకోగలరు అని నేను అనుకుంటున్నాను. రాముడు తన బలపరాక్రమములతో సముద్రమును ఎండింపచేయగలడు, లేక మరే ఉపాయము చేతనైనా సముద్రమును దాటవచ్చును. కాబట్టి ఈ క్లిష్ట సమయములో మీరు బాగా ఆలోచించి నాకు ఉత్తమమైన సలహా ఇవ్వండి అని ముగించాడు రావణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 6వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 7వ సర్గ. రాక్షసరాజు రావణుని మాటలు శ్రద్ధగా విన్నారు. రావణుని మంత్రులు బాగా ఆలోచించారు. వారికి తోచిన ఉపాయములను ఇలా చెప్పసాగారు. రాక్షసేంద్ర,
మన రాక్షస బలము తక్కువ కాదు. పరిఘలు, కత్తులు, పట్టిసములు మొదలగు మారణాయుధములను ధరించిన రాక్షససేన లెక్కకు మించి ఉంది. నీకు దిగులు పడాల్సిన పనిలేదు. ఇంక నీ బలపరాక్రమములు తక్కువేమీ కాదు. నీవు పాతాళములో ఉన్న భోగవతి నగరమును జయించిన వీరుడివి. యక్షులను జయించి యక్షరాజు నీ సోదరుడు అయిన కుబేరుని ఓడించిన సూరుడవు. మహేశ్వరునకు సఖుడు అని చెప్పుకొనుచున్న కుబేరుని గర్వము అణిచిన మహాబలుడవు. కుబేరుని వద్ద నుండి పుష్పకమును తీసుకుని వచ్చిన ధీరుడవు. దానవరాజు మయుడు నీ బలపరాక్రమములకు భయపడి తన కుమార్తె మండోదరిని నీకు ఇచ్చి వివాహం చేశాడు. నీతో బంధుత్వము కలుపుకున్నాడు. దానవ వీరుడు నీ సోదరి కుంభీనసి భర్త అయిన మధువును ఓడించిన పరాక్రమశాలివి. నీవు రసాతలములో ఉన్న వాసుకి, తక్షకుడు, శంఖుడు మొదలగు నాగులను జయించి నాగజాతిని వశం చేసుకున్నావు. నీవు ఒంటరిగానే కాలకేయులు అనే దానవులను జయించావు. వాళ్ల దగ్గర నుండి అనేక మాయలను గ్రహించావు. చతురంగ బలములు కలిగిన వరుణ పుత్రులను జయించిన మహావీరుడవు నీవు. నీవు యమలోకమును జయించి యముని యమలోకము నుండి పారిపోయేట్టు చేశావు. నీవు ఈ భూలోకములో ఉన్న ఎంతో మంది క్షత్రియులను సంహరించావు. వారితో పోలిస్తే ఈ రాముడు ఎంత? మీరు దీని గురించి ఆలోచించడం అనవసరం. తమరి కుమారుడు ఇంద్రజిత్తు చాలు ఆ వానరులను తుదముట్టించడానికి. ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు. మహేశ్వరునే మెప్పించి వరములను పొందినవాడు. దేవతలను ఓడించి దేవేంద్రుని పట్టిబంధించి తెచ్చిన ధీరుడు ఇంద్రజిత్తు. అంతలో బ్రహ్మదేవుడు జోక్యము చేసుకుని దేవేంద్రుని విడువమని ఇంద్రజిత్తును అర్థించాడు. అప్పుడు ఇంద్రజిత్తు దేవేంద్రుని విడిచిపెట్టగా దేవేంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్లాడు. అటువంటి పరాక్రమవంతుడు ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తును పంపితే చాలు, ఆ వానర సైన్యమును రామునితో సహా సమూలంగా నాశనం చేస్తాడు. ఓ రాక్షసేంద్ర! ఒక సామాన్య మానవుని వలన వచ్చిన ఆపదకు చింతించకు. రాముని నీవు వధిస్తావు. విజయము నీకు స్వంతమవుతుంది అని పలికారు రావణుని మంత్రులు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 7వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 8వ సర్గ. తరువాత ప్రహస్తుడు అనే రాక్షస సేనాధిపతి లేచి ఇలా అన్నాడు. ఓ రాక్షసేంద్ర! నీవు యుద్ధములో దేవతలను, గంధర్వులను, దానవులను, నాగులను జయింప సమర్థుడవు. ఇంకా ఈ 2 మానవులు నీ ముందు నిలువగలరా? హనుమంతుడు అనే వానరము వచ్చినప్పుడు మనమందరము అప్రమత్తంగా యుద్ధమునకు సిద్ధంగా లేము. అందువలన ఆ వానరము అంతటి దురాగతములు చేయగలిగాడు. లేని ఎడల ఆ తుచ్చ వానరము లంకను దాటిపోగలడా? నీవు ఆజ్ఞాపిస్తే చాలు. ముల్లోకములలో వానరము అనే మాట వినపడకుండా చేస్తాము. వానర జాతిని సర్వనాశనము చేస్తాము. ఓ రాక్షసరాజా! మీరు సుగ్రీవుని విషయం నాకు విడిచిపెట్టండి. వాడిని నేను కట్టడి చేస్తాను. సీతను తీసుకువచ్చినందుకు మీరేమీ చింతించకండి అని పలికాడు ప్రహస్తుడు. తరువాత దుర్ముఖుడు అనే రాక్షసుడు లేచి ఇలా పలికాడు. ఓ రాజా! ఆ వానరుడు మన లంకకు చేసిన అపకారము సహించరానిది. ఒక వానరుడు లంకాధిపతిని ఎదిరించడమా? అది మేము సహించడమా? నేను ఇప్పుడే పోయి ఆ వానర జాతిని వారు ఎక్కడ దాక్కున్నా వెతికి సర్వనాశనము చేస్తాను అని అన్నాడు. తరువాత వజ్రదంష్టుడు అనే రాక్షసుడు ఇలా అన్నాడు. మనము ఆ వానరము హనుమంతుని గురించి ఆలోచించడం తగని పని. మన దృష్టి ఎప్పుడూ సుగ్రీవుడు, రాముని మీద ఉండాలి. వారిని చంపితే ఈ వానరుడు ఎంత? నాకు అనుమతి ఇస్తే వెంటనే పోయి ఆ రామలక్ష్మణులను, సుగ్రీవుని చంపి వస్తాను. ఎవడైతే సోమరి తనమును విడిచిపెట్టి ఉపాయములతో శత్రునాశనము చేస్తాడో వాడికి విజయం దక్కుతుంది. మన దగ్గర కామరూపులైన రాక్షసులు ఎందరో ఉన్నారు. వారిచేత మానవ రూపములు ధరింపజేసి రాముని వద్దకు పంపుదాము. వారు రామునితో ఇలా అంటారు. ఓ రామా! మేము భరతుని వద్ద నుండి వస్తున్నాము. మమ్ములను భరతుడు పంపాడు. భరతుడు తన సేనలతో తమరికి సాయంగా వస్తున్నాడు అని అంటారు. అప్పుడు రామలక్ష్మణులు వానరసేన భరతుని సైన్యముల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు.
అప్పుడు మనము హఠాత్తుగా వారిమీద ఆకాశము నుండి దాడి చేద్దాము, వాళ్లమీద రాళ్లవాన కురిపిద్దాము, వానర సైన్యమును సర్వనాశనము చేద్దాము. ఆ విధంగా మన వలలో చిక్కిన వానరులను రామలక్ష్మణులను చంపుదాము అని అన్నాడు. తరువాత కుంభకర్ణుని కుమారుడు నికుంభుడు అనువాడు లేచి ఇలా అన్నాడు, మహారాజా, దీనికి ఇంత చర్చ అవసరమా? నన్ను పంపండి చాలు, రామలక్ష్మణులను, సుగ్రీవుని, వానరులను త్రుటిలో చంపివస్తాను అని అన్నాడు. తరువాత వజ్రహనువు అనే రాక్షసుడు లేచి, మీరందరూ హాయిగా మద్యము సేవిస్తూ మీ ప్రియురాళ్లతో క్రీడించండి, ఆ వానర సైన్యమును నాకు వదిలిపెట్టండి, ఆ వానరులనంతా నేను ఒక్కడినే తినేస్తాను, నరులను వానరులను చంపుతాను అని అన్నాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 8వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 9వ సర్గ. తరువాత రాక్షసవీరులైన నికుంభుడు, రభసుడు, సూర్యశత్రువు, సుప్తగ్నుడు, యజ్ఞకోపుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, దుర్ధరుడు, రశ్మికేతువు, రావణుని కుమారుడు ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, నికుంభుడు, దుర్ముఖుడు అనే పేరు గల రాక్షస వీరులు రావణునితో తమ తమ శౌర్య ప్రతాపాలను ప్రదర్శిస్తూ వెంటనే హనుమంతుని చంపివేద్దాము అని ప్రతిజ్ఞలు చేశారు. రావణుని మెప్పు సంపాదించడం కోసరం రాక్షస వీరులు చెప్పిన మాటలను రావణుని తమ్ముడు విభీషణుడు శ్రద్ధగా విన్నాడు. వారందరినీ శాంతింపజేసి వారి వారి స్థానములలో కూర్చోపెట్టాడు. తరువాత విభీషణుడు లేచి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు, ఏదైనా ఒక కార్యమును సాధించాలంటే సామ, దాన, భేదోపాయములను ముందు ప్రయోగించాలి. అవి సఫలము కానప్పుడు దండోపాయమును ప్రయోగించాలి అని తెలివికలవాళ్లు చెబుతారు. శత్రువు ఏమరపాటుగా ఉన్నప్పుడు, ఇతర రాజుల చేత ఓడింపబడినప్పుడు, వారికి దైవము అనుకూలంగా లేనప్పుడు శత్రువును మన పరాక్రమము ఉపయోగించి లొంగదీసుకోవచ్చును. ప్రస్తుతము మన శత్రువు రాముడు మహాపరాక్రమవంతుడు, ఏమాత్రం ఏమరిపాటు లేనివాడు, కోపమును జయించినవాడు, ఎటువంటి క్లిష్ట సమయములోనైనా సరైన నిర్ణయములు తీసుకోగల సమర్థుడు. అటువంటి మహావీరుడిని మీరంతా ఎలా ఎదుర్కోగలము అని అనుకుంటున్నారు? ఒక వానరము హనుమంతుడు అనే పేరు కలవాడు సముద్రము దాటివచ్చి సీతను చూచి లంకను దహించి వెళ్లాడు అంటే నమ్మగలరా? కనీసం ఊహించగలరా? మీరంతా ఇప్పటిదాకా మీ పరాక్రమముల గురించి చెప్పుకున్నారు, మరి శత్రువుల బల పరాక్రమముల గురించి ఆలోచించారా? ఇంకా అసలు విషయానికి వద్దాము. ఈ రాక్షస రాజు రావణుడు జనస్థానములో ఉన్న రాముని భార్య సీతను రాముడు ఇంటలేని సమయమున అపహరించి తెచ్చాడు. ఎందుకు? రాముడు రావణునికి ఏమైనా అపకారము చేశాడా? జనస్థానములో ఉన్న ఖరుడు ఏమి చేశాడో విచారించారా? ఖరుడు తన పరిధిని దాటి మితిమీరి ప్రవర్తించబట్టే రాముడు ఖరుని దండించాడు. రాముడు తన ప్రాణములను, తనవారి ప్రాణములను రక్షించుకోవడానికి ఖరుని చంపాడు. తప్పు మన దగ్గర పెట్టుకుని రాముని అనడంలో ఏమి ప్రయోజనము? అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించి యుద్ధమును నివారించడమే ఉత్తమము. మనము యుద్ధమును కొని తెచ్చుకున్నాము, దానికి నివారణ చేయడం మంచిది. మనము రామునితో అకారణంగా వైరము పెట్టుకున్నాము. రాముడు సముద్రమును దాటి లంకకు వచ్చి రాక్షసులను చించి చెండాడక ముందే సీతను రామునికి అర్పించి ఆ వైరమును మాన్పుకుందాము. అపారమైన వానరసేన సముద్రమును దాటి లంకను ముట్టడించకముందే సీతను రాముని వద్దకు పంపుదాము. అలా జరగని ఎడల లంక సర్వనాశనం అవుతుంది. ఇప్పటికే హనుమంతుడు లంకను దహించి అపార నష్టం కలుగచేశాడు. ఓ రావణ, నేను నీకు మంత్రినే కాదు, తమ్ముడను, బంధువును. అందుచేత ఇంతదాకా చెబుతున్నాను. నీ మెప్పు కోసం మాటలాడటం నాకు చేత కాదు. నీకు మంచి జరిగే మాటలు చెబుతున్నాను. నా మాట విను. సీతను రాముని వద్దకు పంపు. రాముడు తనవాడి అయిన బాణములను లంక మీదికి సంధించకముందే సీతను రామునికి ఇచ్చివేయి. రాముని మీద నీకు ఉన్న కోపాన్ని విడిచిపెట్టు. లంక సుఖము కోరి యుద్ధము నివారించు. రాముని వద్దకు సీతను పంపితే మనమందరము భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలము అని పలికి విభీషణుడు మౌనంగా ఉన్నాడు.
అప్పటిదాకా రాక్షస వీరులు పలికిన వీరోచిత ప్రగల్భాలు, వాటికి విభిన్నంగా ఉన్న విభీషణుని మాటలు విన్న రావణుడు అందరినీ పంపివేసి మౌనంగా తన అంతఃపురమునకు వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 9వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 10వ సర్గ. తాను ఎన్ని హితమైన వాక్యములు చెప్పినా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయిన రావణుని ప్రవర్తన చూచి కూడా తన పట్టు వీడలేదు విభీషణుడు. వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు ముఖ్యమని నమ్మిన విభీషణుడు మరలా తన ప్రయత్నాలను కొనసాగించాడు. మరునాడు ప్రాతకాలమునందే లేచి రావణుని గృహమునకు వెళ్లాడు. రావణుని గృహములో వేదఘోషలు మిన్నుముడుతున్నాయి. రావణుని విజయాన్ని ఆకాంక్షిస్తూ పండితులు వేదములు పఠిస్తున్నారు. మరికొందరు పుణ్యాహవచనములు చదువుతున్నారు. రాక్షసులతో పూజింపబడుతున్న రావణుని చూచి విభీషణుడు భక్తితో నమస్కరించాడు. రావణుడు విభీషణుని పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోమని సంజ్ఞ చేశాడు. విభీషణుడు రావణుడు చూపిన ఆసనము మీద కూర్చున్నాడు. రావణుడు విభీషణుని చూచి ఎందుకు వచ్చావు అన్నట్టు చూచాడు. అప్పుడు విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు. ఓ రాక్షసరాజా, నీకు జయము కలుగుగాక. సీతలంకలో అడుగు పెట్టినది మొదలు అశుభశకునములు కనపడుతున్నాయి. తరచుగా పాలు విరిగిపోతున్నాయి. హోమాగ్ని ప్రకాశవంతంగా వెలగడం లేదు. గుర్రములు, గాడిదలు ఏదో తెలియని రోగాలతో బాధపడుతున్నాయి. కాకులు గుంపులు గుంపులుగా ఇండ్ల మీద కూర్చుని దీనంగా అరుస్తున్నాయి. అకారణంగా గద్దలు జనావాసాల మీద తిరుగుతున్నాయి. సాయంత్రము వేళలో నక్కలు కూస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే లంకకు ఏదో చేటు కలుగుతుందని అనిపిస్తూ ఉంది. దీనికి ఒకటే పరిష్కారము, సీతను తిరిగి రాముని వద్దకు పంపివేయడమే. ఓ రాజా, నేను ఈ మాటలు నా స్వార్థము కొద్దీ అజ్ఞానంతో పలుకుతున్నాను అని అనుకున్న బాధ లేదు. లంక క్షేమము నాకు ముఖ్యము. నేను చెప్పిన దుశ్శకునములు నాకు ఒక్కడికే కాదు, ఇక్కడ అందరికీ కనపడుతున్నాయి. కాని వారంతా నీ మీద భయంతో చెప్పడం లేదు. మంత్రులు నీతో ఈ విషయాలు చెప్పడానికి సందేహిస్తున్నారు. కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది. తరువాత నీకు ఏది న్యాయము, ధర్మము అని తోస్తే అది చెయ్యి అని పలికి ఊరుకున్నాడు విభీషణుడు. రావణునికి విభీషణుడు చెప్పిన మాటలు రుచించలేదు. పైగా కోపం వచ్చింది. విభీషణుని చూచి ఇలా అన్నాడు. ఓ విభీషణ, ఈ దుశ్శకునములు చూచి భయపడవలసిన కారణము ఏదీ నాకు కనిపించడం లేదు. రాముడు లంకకు రాలేడు, సీతను చూడలేడు. రాముడు ఒక్కడే కాదు, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కలిసి వచ్చినా నన్ను యుద్ధములో గెలువలేరు. ఇది నిశ్చయము. ఇంక నీవు వెళ్లవచ్చు అని అన్నాడు రావణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 10వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము